హాయ్ ఫ్రెండ్స్, టుడే మా అత్తమ్మ స్టైల్ చేపల పులుసు. చేపల్లో ఉప్పు, నిమ్మరసం వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్న చేపల్లో కారం, ఉప్పు, పసుపు వేసి కాసేపు కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ముందుగా మెంతులు, ఆవాలు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లము వెల్లుల్లి పేస్ట్ నూరి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్లో ఫ్రై చేసిన ఉల్లిపాయని రోట్లో వేసుకొని మెత్తగా నూరి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినాక ముందుగా నూరి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ ఫ్రై అయినాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసి వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టి బాగా బాయిల్ చేయాలి. బాగా కాగినాక చేపల ముక్కలు వేసుకోవాలి. ముక్క ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకున్న ధనియాల పొడి, కొబ్బరి పొడి, చెక్క మొగ్గ పొడి, చిన్నుల్లిపాయలు కలిపి నూరుకున్న ముద్ద వేసుకోవాలి. వేసినాక మెంతి, ఆవాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ముక్కని గెంటెతో కదపకుండా అటు ఇటు కుదపండి. అప్పుడు ముక్క గిజరవ్వకుండా ఉంటుంది. స్టైల్ చేపల పులుసు చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.